హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ని అఫీషియల్గా నిన్న ఈవినింగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ ఉన్నటువంటి డౌట్స్ అయితే అడిగారు. ఈ డౌట్స్కి సంబంధించిన కంప్లీట్ క్లారిఫికేషన్ ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి ఈ పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ యొక్క షెడ్యూల్ని రిలీజ్ చేస్తూ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటీస్ని, హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటీస్ని అయితే జారీ చేయడం జరిగింది. మీరు అఫీషియల్ వెబ్సైట్లో జిల్లా కోర్టు ఉద్యోగాలకి మీరు అప్లై చేసినట్లయితే ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆ షెడ్యూల్ చూసుకోవచ్చు. హైకోర్టు ఉద్యోగాలకు మీరు అప్లై చేసినట్లయితే ఈ లింక్ పైన క్లిక్ చేసి వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే చూసుకోవచ్చు. అయితే మనకి జిల్లా కోర్టుల నుంచి, హైకోర్టుల నుంచి రిలీజ్ చేసినటువంటి ఆఫీసు సబార్డినేట్ అలాగే ప్రాసెస్ సర్వర్ అనేటువంటి ఈ పర్టికులర్ జాబ్స్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇవ్వలేదు. మిగిలినటువంటి అన్ని జాబ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇచ్చారు, కానీ ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించినటువంటి డేట్స్ అయితే ఇవ్వలేదు. యాక్చువల్గా మనకి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అనమాట. అంటే ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫర్ ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ అనేటువంటి జాబ్స్కి మాత్రమే. మిగిలినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా సిబిటి ఎగ్జామినేషన్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్కి సంబంధించిన కాపీస్ట్, టైపిస్ట్ అండ్ రిమైనింగ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క షెడ్యూల్స్ అయితే ఇచ్చారు, కానీ ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్లో కండక్ట్ చేసేటువంటి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్స్ అయినటువంటి ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్కి సంబంధించినటువంటి డేట్స్ అయితే మనకి నిన్న రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్లో ఇవ్వలేదు. దీంతో ఈ పోస్టులకి అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు చాలా కంగారు పడుతున్నారు. సో మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వీటికి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి మనకి ఏదో ఒక హాలిడే రోజు చూసుకొని దాన్ని బట్టి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హాలిడే కానీ లేకపోతే మనకి సండేస్ టైంలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. స్కూల్స్, కాలేజెస్ ఎప్పుడైతే మనకి హాలిడేస్ ఉంటాయో ఆ రోజు చూసుకొని దాన్ని బట్టి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ప్రజెంట్ మనకి ఎగ్జామినేషన్స్ సీజన్ కాబట్టి, ఓకే, అకాడమిక్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సీజన్ కాబట్టి దాన్ని బట్టి స్లాట్స్ అనేవి బుక్ అయ్యి ఉండకపోవచ్చు. సో దీని ద్వారా వాళ్ళు కొంత సమయం తీసుకొని ఏ రోజున ఎగ్జామ్ పెడితే బాగుంటుందనే దాన్ని బట్టి ఆలోచించి ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక 4 to 5 డేస్లో మనకి ఈ ఆఫీస్ సబార్డినేట్ అలాగే ప్రాసెస్ సర్వర్ అనేటువంటి ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి డేట్స్ కూడా వస్తాయి. మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ డేట్స్, ఈ 2 జాబ్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చిన తర్వాత నేను మీకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాను.
మీరైతే ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోవద్దు, మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. వీటికి సంబంధించి ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం వల్ల మనకి వాటికి సంబంధించిన డేట్స్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదన్నమాట. సో ఫ్యూ డేస్లోనే ఫిక్స్ చేసి వాటి యొక్క షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ వెయిట్ చేయండి. అయితే కొంతమంది జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మల్టిపుల్ పోస్ట్స్కి అప్లై చేసుకున్నారు. అలాగే హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి కూడా మల్టిపుల్ పోస్ట్స్కి అప్లై చేయడం జరిగింది. అయితే సార్ మరి నేను 2-3 జాబ్స్కి అప్లై చేశాను, మరి ఆ 2-3 జాబ్స్కి ఒకే రోజు ఎగ్జామినేషన్ ఉంటుంది నాకు, మరి వాటిని నేను ఏ విధంగా అటెంప్ట్ చేయాలని చెప్పేసి అడిగారు. సో ఫర్ ఎగ్జాంపుల్కి నిన్న మన యాప్లో ఒకరు మెసేజ్ చేయడం జరిగింది. నేను ఫీల్డ్ అసిస్టెంట్కి, రికార్డ్ అసిస్టెంట్కి రెండింటికి కూడా నేను అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నాను. మరి వాటికి నేను ఎగ్జామ్ డేట్ ఒకే రోజు ఉంది, వాటికి నేను ఏ విధంగా అటెండ్ అవ్వాలి అని చెప్పేసి అంటున్నారు. సో మ్యాక్సిమం మీకు సేమ్ డిస్ట్రిక్ట్లో సేమ్ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఒక ఎగ్జామ్ ఒక షిఫ్ట్ ఒక డిస్ట్రిక్ట్లో, మరొక ఎగ్జామ్ మరొక డిస్ట్రిక్ట్లో అయితే నాకు తెలిసేవారు మీకు హాల్ టికెట్ రిలీజ్ చేసిన తర్వాత అందులో మీకు షెడ్యూల్ అయితే ఉంటుంది, దాన్ని బట్టి మీరు అటెండ్ అవ్వచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ అనేది 20th ఏప్రిల్నే ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి ఫీల్డ్ అసిస్టెంట్కి షిఫ్ట్ 1 అని చెప్పేసి ఇచ్చారు, అంటే మనకి మార్నింగ్ షిఫ్ట్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి సేమ్ డేట్న ఎగ్జామినేషన్ ఉంది, కానీ షిఫ్ట్ 2 అని చెప్పేసి ఇచ్చారు. సో రికార్డ్ అసిస్టెంట్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో స్టేట్ వైజ్గా వారందరికీ కూడా 20th ఏప్రిల్న సెకండ్ షిఫ్ట్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. అదే ఫీల్డ్ అసిస్టెంట్కి స్టేట్ వైజ్గా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి 20th ఏప్రిల్న ఫస్ట్ షిఫ్ట్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఒకే రోజు 2 షిఫ్ట్లో మనకి ఫీల్డ్ అసిస్టెంట్ అలాగే రికార్డ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి ఈ 2 పోస్టులకి అప్లై చేసుకున్నటువంటి వారు రెండు జిల్లాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇస్తే వెళ్ళలేరు కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు వాళ్ళు మీకు ఒకే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే అలాట్ చేసే అవకాశం 100% ఉంటుంది. కాబట్టి మీరు అదే ఎగ్జామినేషన్ సెంటర్లో ఫీల్డ్ అసిస్టెంట్కి మీరు మార్నింగ్ షిఫ్ట్లో ఎగ్జామినేషన్ రాసుకోండి. మళ్ళీ మీరు వెయిట్ చేసి మీకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో షిఫ్ట్ 2లో మీరు రికార్డ్ అసిస్టెంట్కి ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. అయితే మరి నేను జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేశాను, ఎగ్జామినర్కి అప్లై చేశాను, అలాగే కాపీస్ట్, టైపిస్ట్ కూడా అప్లై చేశాను, వీటన్నిటికీ ఎలా అటెండ్ అవ్వాలి అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అండి. నేను అన్నిటికీ అప్లై చేశాను, నేను అన్నీ రాయాలి అంటే కుదరదు. సో కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు పాసిబుల్ అయ్యేటువంటి జాబ్స్ అన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకున్నట్లయితే, మీకు పాసిబుల్ అయ్యేటువంటి ఎగ్జామ్స్ మీకు ఉన్నట్లయితే దాన్ని బట్టే రాయండి. మిగిలినటువంటి వాటిని కొంచెం స్కిప్ చేయండి. మ్యాక్సిమం నాకు తెలిసి 3 జాబ్స్ కంటే ఎక్కువ అప్లై చేస్తుంటారు చాలామంది, ఎందుకంటే అప్లికేషన్ ఫీ కూడా ఎక్కువ పెట్టారు కాబట్టి ఎక్కువగా అప్లై చేస్తుంటారు. సో ఇక్కడ చూడండి ఎగ్జామినర్కి సంబంధించి మనకి 15th ఏప్రిల్నే ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. అలాగే కాపీస్ట్, టైపిస్ట్ కూడా 15th ఏప్రిల్నే ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఇవి స్కిల్ టెస్ట్లు అనమాట, వీటికి ఎటువంటి రిటన్ ఎగ్జామినేషన్ ఉండదు. జస్ట్ కాపీస్ట్, టైపిస్ట్కి స్కిల్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయితే చాలు, వారికి జాబ్స్ అయితే వస్తాయి. అయితే 15th ఏప్రిల్న ఈ 3 ఎగ్జామ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి 15th ఏప్రిల్న షిఫ్ట్ 1లో అంటే మార్నింగ్ షిఫ్ట్లో కాపీస్ట్ ఎగ్జామ్, టైపిస్ట్ ఎగ్జామ్ అయితే ఉంది, టైపింగ్ టెస్ట్కి సంబంధించిన స్కిల్ టెస్ట్. టైపిస్ట్కి సంబంధించి షిఫ్ట్ 2లో అంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంది. ఇంకా ఎగ్జామినర్కి షిఫ్ట్ 3లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంది. సో ఇక్కడ మీరు ఈ 3 జాబ్స్కి అప్లై చేశారు అనుకుంటే మీరు ఇక్కడ ఒకే రోజు 15th ఏప్రిల్న షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 3 షిఫ్ట్లకి మీరు అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా మీకు సేమ్ సెంటర్ కనుక ఇచ్చినట్లయితే మీకు అవకాశం అయితే ఉంటుంది. సేమ్ సెంటర్ ఇవ్వకుండా డిఫరెంట్ సెంటర్స్ కనుక మీకు ఇచ్చినట్లయితే అటు ఇటు మీరు పరిగెత్తలేరు. సో అలా వెళ్ళలేరని కూడా హైకోర్టు వారికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి ఒకే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మీకు అలాట్ చేయడం జరుగుతుంది. ఆ ఒకే ఎగ్జామినేషన్ సెంటర్లోనే మీరు మల్టిపుల్ జాబ్స్కి మీరు అప్లై చేసుకుని ఉన్నట్లయితే మీరు అటెంప్ట్ చేయడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది. లేదు ఒక జిల్లాలో ఒక ఎగ్జామినేషన్, వేరొక జిల్లాలో ఇంకొక ఎగ్జామినేషన్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు డిఫికల్ట్ అవుతుంది. కానీ మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్లో ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఇచ్చారు కదా, ఫస్ట్ ఏదైతే ప్రిఫరెన్స్ ఇచ్చారో ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ కింద, సో ఆ జిల్లానే మీకు మ్యాక్సిమం ఆ జిల్లానే మీకు ఎగ్జామినేషన్ సెంటర్గా రావడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మీరు మ్యాక్సిమం మీరు అప్లై చేసినటువంటి జాబ్స్ అన్నిటికీ కూడా డిఫరెంట్ షిఫ్ట్స్లో మీరు ఎగ్జామినేషన్స్ రాయడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో కాబట్టి అది మీరు ఇక్కడ గమనించాలి. అలాగే మరికొంతమంది అడుగుతున్నటువంటి మరొక డౌట్ ఏంటంటే, సార్ ఇక్కడ షిఫ్ట్ అని చెప్పేసి ఇచ్చారు, అసలు ఈ షిఫ్ట్ అంటే ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఎవరైతే ఫస్ట్ టైం ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి వారు ఉన్నారో, వారి యొక్క కెరియర్లో ఫస్ట్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు అయి ఉండొచ్చు. వారు గతంలో రైల్వే ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఎస్ఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్ కానీ రాసి ఉన్నట్లయితే వారికి షిఫ్ట్ అంటే ఏంటనేది అర్థమయ్యేది. ఏం లేదండి, షిఫ్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జాబ్ చేస్తున్నాం అనుకోండి, మార్నింగ్ డ్యూటీ లేదా మార్నింగ్ షిఫ్ట్ అని చెప్పేసి అంటాం, లేదా నైట్ డ్యూటీ అని చెప్పేసి అంటాము,
లేదా నైట్ షిఫ్ట్ అని చెప్పేసి అంటారు. సో మార్నింగ్ షిఫ్ట్ అంటే ఏంటి, ఉదయంలో 8 గంటలు పనిచేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, ఈవినింగ్ 5 అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. నైట్ షిఫ్ట్ వాళ్ళు వస్తారనమాట. ఈవినింగ్ ఎవరైతే వాళ్ళు వెళ్ళిపోయారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నైట్ షిఫ్ట్ డ్యూటీ చేసేవాళ్ళు వచ్చి ఆ పర్టికులర్ జాబ్లో జాయిన్ అవుతారు. నైట్ 11-12 గంటల వరకు చేసి వెళ్ళిపోతారు. లేదా వారికి డే నైట్ అంతా కూడా పెడతారనమాట. నైట్ 8 గంటల నుంచి మార్నింగ్ 6 గంటల వరకు పెట్టడం జరుగుతుంది జాబ్ అనేది. సో ఇలాగా వాళ్ళు నైట్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఈ విధంగా స్ప్లిట్ అవుతూ ఉంటారు కదా జాబ్కి సంబంధించి. అలాగే ఎగ్జామినేషన్స్ కూడా మనకి షిఫ్ట్స్ వైజ్గా కండక్ట్ చేస్తారు. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు కూడా మనకి షిఫ్ట్స్ వైజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. చాలామంది వేలలో లక్షల్లో అప్లై చేసినప్పుడు సో దాన్ని బట్టి ఒక డేని 3 షిఫ్ట్లుగా లేదా 4 షిఫ్ట్లుగా డివైడ్ చేస్తారనమాట. అంటే మార్నింగ్ షిఫ్ట్ అని, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని, ఈవినింగ్ షిఫ్ట్ అని, అలాగే నైట్ షిఫ్ట్ అని చెప్పేసి ఈ విధంగా డివైడ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఎక్కువ మంది ఉంటే 4th షిఫ్ట్ కూడా పెడతారు. కొంచెం తక్కువ మంది ఉంటే 3 షిఫ్ట్స్లో కంప్లీట్ చేసేస్తారు. సో ఇక్కడ చూడండి, మనకి జూనియర్ అసిస్టెంట్కి ఎక్కువ మంది అప్లై చేశారు కాబట్టి ఇక్కడ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 అని చెప్పేసి 3 షిఫ్ట్స్ పెట్టారు. ఇక్కడ షిఫ్ట్ 1 అంటే మార్నింగ్ షిఫ్ట్, అంటే 9:30కి మనకి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్కి 120 మినిట్స్ టైం ఇచ్చారు కాబట్టి అంటే 2 గంటల ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ 2 గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఓకే మనకి 12:30కి కానీ లేదా 1 గంటకి 1 PM మనకి మరొక షిఫ్ట్, అంటే దీన్ని ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని చెప్పేసి అంటారు. సో ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ 2 గంటల ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఈవినింగ్ షిఫ్ట్ ఉంటుంది. ఆ ఈవినింగ్ షిఫ్ట్ 4కి స్టార్ట్ అయిందనుకుంటే 6కి కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, ఈ 3 షిఫ్ట్లను ఏమంటారు అంటే షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 అని చెప్పేసి అంటారు. అంతే, ఏం లేదు. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో షిఫ్ట్ అంటే ఏం లేదు, ఒక పర్టికులర్ టైం పీరియడ్ పెట్టి ఆ టైం పీరియడ్లో మీకు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్లో కండక్ట్ చేసేటువంటి యొక్క ఎగ్జామ్స్ని షిఫ్ట్స్ వైజ్గా డివైడ్ చేయడం జరుగుతుంది షిఫ్ట్ అనేటువంటి పేరుతో. సో దాన్నే ఇక్కడ మనం షిఫ్ట్ అని చెప్పేసి అంటాం అనమాట. అంతే. అలాగే హాల్ టికెట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించి వెబ్సైట్లో మీకు లింక్ వచ్చేసి 8th ఏప్రిల్ నుంచి ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి అఫీషియల్ నోటీస్లోనే ఎగ్జామినేషన్ షెడ్యూల్ యొక్క నోటీస్లోనే మెన్షన్ చేశారు. 8th ఏప్రిల్ నుంచి మీరు అఫీషియల్ తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన tshc.gov.in అనేటువంటి సైట్లో మీరు హాల్ టికెట్స్ లింక్ యాక్టివేట్ అయిన తర్వాత వాటిని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీకు ఉండాల్సినటువంటి డీటెయిల్స్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఐడి ఉండాలి. ఓకే, మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది కదా, సో ఆ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్, రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఉండాలి. పాస్వర్డ్ ఐదర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి అడుగుతారనమాట. సో మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి మీరు దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ హాల్ టికెట్లో మీకు షిఫ్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా, మనకి టైమింగ్స్ అయితే ఇవ్వలేదు, కానీ షిఫ్ట్ టైమింగ్స్ అనేవి మీ యొక్క హాల్ టికెట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏ షిఫ్ట్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అనేది మీకు ఆ పర్టికులర్ హాల్ టికెట్లోనే మీకు టైమింగ్స్ అయితే ఇస్తారు. రిపోర్టింగ్ టైం అని, అలాగే ఎగ్జామినేషన్ స్టార్టింగ్ టైం అని చెప్పేసి 2 ఉంటాయి. సో రిపోర్టింగ్ టైం అంటే ఫస్ట్ మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, మీ యొక్క ఐడి ప్రూఫ్ ఉందా, మీరు హాల్ టికెట్ తీసుకొచ్చారా లేదా, ఆ హాల్ టికెట్లో ఉన్నటువంటి ఫోటో అండ్ మీరు సేమా కాదా, ఇవన్నీ చెక్ చేయడాన్ని రిపోర్టింగ్ టైం అని చెప్పేసి అంటారు. సో మనకి ఎగ్జామినేషన్ 9:30కి స్టార్ట్ అవుతుంది అనుకుంటే మీకు 8:30 నుంచి రిపోర్టింగ్ టైం అయితే ఉంటుంది. 8:30 నుంచి 9:30 వరకు రిపోర్టింగ్ టైం అనమాట. అంటే 1 అవర్ టైమింగ్ ఉంటుందన్నమాట. ఈ 1 అవర్లో మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ, హాల్ టికెట్లో వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే అడిగారో అవన్నీ మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది చూస్తారు. అంటే మీరు హాల్ టికెట్ తీసుకొచ్చారా లేదా, ఫస్ట్ 1. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ కింద పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, లేకపోతే మీ యొక్క కాలేజ్ ఐడి కానీ ఇలాంటివి ఏమైనా తీసుకొచ్చారా లేదా అనేది చెక్ చేస్తారు. ఇంకా బయోమెట్రిక్ తీసుకోవాలి అనుకుంటే బయోమెట్రిక్ కూడా తీసుకుంటారు. అంటే మీ యొక్క ఫింగర్ ప్రింట్ తీసుకోవడం, మీ యొక్క ఫేస్ని స్కాన్ చేయడం లాంటివి చేస్తారు. అలాగే మీ బాడీని చెక్ చేయడం లాంటిది, అంటే ఏమైనా స్లిప్స్ ఏమైనా తీసుకొచ్చారా, ఏమైనా గ్యాడ్జెట్స్, మొబైల్ గ్యాడ్జెట్స్ కానీ యాక్సెసరీస్ కానీ ఏమైనా తీసుకొచ్చారా అనేవి చెక్ చేయడం జరుగుతుంది. ఇదంతా రిపోర్టింగ్ టైంలోనే, ఈ 1 అవర్ రిపోర్టింగ్ టైంలోనే చెక్ చేస్తారనమాట. సో దాన్ని రిపోర్టింగ్ టైం అంటారు. సో రిపోర్టింగ్ టైం అయిన తర్వాత 9:30 నుంచి మనకి ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో 1 by 1 ఇలాగ ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసి 9:30 లోపు మీరు ఎగ్జామినేషన్ రాయాల్సినటువంటి సీట్లో మిమ్మల్ని కూర్చోబెట్టడం జరుగుతుంది. 9:30కి ఎగ్జాక్ట్గా మనకి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది
ఈ టైమింగ్ అనేది నేను చెప్తుంది. మనకి అఫీషియల్ హాల్ టికెట్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఎప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అనేది హాల్ టికెట్లో ఉంటుంది. నేను ఎగ్జాంపుల్కి 9:30 అని చెప్పేసి చెప్తున్నాను. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుందన్నమాట. సో మీకు హాల్ టికెట్లో రిపోర్టింగ్ టైము అలాగే మీకు ఎగ్జామినేషన్ స్టార్టింగ్ టైం అవన్నీ ఉంటాయి. దాన్ని బట్టి మీరు రిపోర్టింగ్ టైం కల్లా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఎగ్జామినేషన్స్ ఏ లాంగ్వేజ్లో ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. హైకోర్టు ఎగ్జామినేషన్స్లో ఆఫీసు సబార్డినేట్ తప్ప మిగిలినటువంటి జాబ్స్ అన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అనమాట. సో కంప్యూటర్ బేస్డ్ సిబిటి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కాపీస్ట్ టైపిస్ట్కి ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి మిగిలినటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామినర్ కానీ, సిస్టమ్ అసిస్టెంట్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుందండి. ఇవి స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ కాబట్టి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు. ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్ హైకోర్టుకి సంబంధించిన ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి మాత్రమే ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పాను. రిమైనింగ్ పోస్టులకి సంబంధించి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఎగ్జామినేషన్ ఉంటుంది. అదే డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి అయితే ఇంగ్లీష్ అండ్ తెలుగులో మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోర్ట్ అన్ని పోస్టులకి ఇంక్లూడింగ్ ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, మిగిలినటువంటి అన్ని పోస్టులకి కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఎగ్జామినేషన్ ఉంటే ఓన్లీ హైకోర్టుకి సంబంధించిన ఈ పోస్టులకి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తారు. ఆఫీస్ సబార్డినేట్ మాత్రమే మీకు హైకోర్టుకి సంబంధించిన ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి మాత్రమే తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఓకే, సో మీ డౌట్స్ క్లారిఫై అయ్యాయి కదా. సో ఈ విధంగా మీరు ఈ పోస్టులకి సంబంధించి ప్రిపేర్ అవ్వండి. ఏ టాపిక్స్ రిమైనింగ్ 13 డేస్లో మీరు ప్రిపేర్ అవ్వాలనేది ఒక స్ట్రాటజీ వీడియో అయితే చేశాను. ఆ వీడియో కూడా చూడండి, నిన్న నైటే చేయడం జరిగింది. అండ్ మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 399 రూపీస్ మెగా కోర్స్ ఇదొక్కటి తీసుకోండి. మీకు అన్నీ కూడా మీకు ఇందులోనే ఉంటాయి. ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కానీ, 25 మాక్ టెస్టులు కానీ, 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ కానీ, ఇంకా మిగిలినటువంటి కోర్సెస్ అన్నీ కూడా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ప్రతిదీ కూడా మీకు ఇందులోనే ఉంటాయి. ఈవెన్ ఇంక్లూడింగ్ వీడియో క్లాసెస్ కూడా మీకు ఇందులోనే ఉంటాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంది. 25 మాక్ టెస్టులకి సంబంధించి 199 రూపీస్ మెగా టెస్ట్ సిరీస్ ఉంది. అలాగే మీకు 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ అయితే ఉంది. 49 రూపీస్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మీకు సపరేట్గా కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా ఆ కోర్సెస్ అయితే తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.